హలో అండి. అందరికి వెల్కమ్ టు టాలీ డిజిటల్ గురు ఆన్‌లైన్ క్లాసెస్. ఈ ఎంసీక్యూకి ఆన్సర్ యెస్ అండి. ఈ ఎంసీక్యూ అర్థం కాని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనల్ని ఈ క్వెషన్‌లో అడుగుతున్నదేంటి? మనము 10థ్ ఏప్రిల్‌న గూడ్స్‌ని కొన్నాము. ఎలా కొన్నాము? అప్పుగా కొన్నాము. 10థ్ ఏప్రిల్‌న కొన్నాము. ఎప్పుడు పేమెంట్ చేసాము? జూలై 19థ్‌న. అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 100 డేస్ తర్వాత పే చేసాం. ఇక్కడ గూడ్స్ వాల్యూ ఎంత? 1,00,000. జీఎస్టీ ఎంత? 18,000. ఈ ఏప్రిల్‌లో కొన్న ఈ గూడ్స్‌కి సంబంధించి మనం 18,000 ఐటీసీని ఎప్పుడు క్లెయిమ్ చేసుకున్నాం? ఏప్రిల్ జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేసేటప్పుడు. ఓకే. ఇక్కడ మన క్వెషన్‌లో అడుగుతుంది ఏంటి అంటే, ఇట్లాగా ఏప్రిల్‌లో ఫైల్ చేసుకోవడం అనేది ఎలౌడా? కాదా? అని అడుగుతున్నారు. ఓకే అండి. ఇక్కడ చూడండి మనకి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ రూల్స్ ఉన్నాయి. ఇందులో ఈ సిక్స్త్ పాయింట్ చూడండి. మనము అప్పుగా కొన్నప్పటికి కూడా వితిన్ 180 డేస్ లోపు గనక మనం ఆ యొక్క వెండర్‌కి లేదంటే ఆ యొక్క క్రెడిటర్‌కి గనక మనం అమౌంట్ పే చేస్తే మనము ఏప్రిల్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్‌లో ఉన్న జీఎస్టీని అదే మంత్ రిటర్న్‌లో క్లెయిమ్ చేసుకున్నా కూడా ఎలౌడే. ఓకే అండి. కాబట్టి ఇక్కడ మనం ఎప్పటిలోపు పే చేసాం? వితిన్ 180 డేస్ లోపే, అంటే 100 డేస్‌కి పే చేసాం. కాబట్టి ఈ ఎంసీక్యూలో అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఐటీసీ అనేది ఎలౌ అవుతుంది. ఓకే అండి. కాబట్టి ఆన్సర్ ఏంటి? యెస్.